तो हे గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. గైస్ నిన్న మాత్రం మేమైతే ఊరికైతే వచ్చేసినాము. సో మా అమ్మమ్మ మాత్రం కొన్ని వస్తువులు మా కోసం అయితే పంపించిన అవి మాత్రం చూపిస్తా గైస్, చూడండి. ఇది నా 3వ రోజు వీడియో గైస్. సో నేను మాత్రం టార్గెట్ పెట్టుకున్నా, ఇక 100 days వీడియో చేద్దామని. అయితే చూసాం మనతో అవుతుంది కదా. చలో పాయింట్కి వచ్చేసాం. మా అమ్మమ్మ మా కోసం ఏం పంపించినాం మీకైతే చూపిస్తా ఊరికి అయితే. గైస్ ఏమేమి పంపించిండో మా అమ్మమ్మ మా మమ్మీ శనగ కూర, చెరుకులు, రేణివన్లు, ఇంకా ఏమది, ఇంకా ఏం చేయాలేదు. ఇంకా జామకాయలు కూడా తీసుకొచ్చా, జామకాయలు కూడా తీసుకొచ్చా. చేను జామకాయలు, చేను చెట్టు జామకాయల తీయగుంటాయి చాలా చాలా ఆరోగ్యానికి మంచిదా. చాలా చపాతి మారిపోతుంది అనుకుంటా. చపాతి చూడమ్మా, చపాతి ఖరాబ్ అయిపోతుందేమో చూడు, చపాతి ఖరాబ్ అవుతుందేమో చూడు జల్లి. పోయామంటే ఇష్టం. ఏం చేసినావు కర్రీ రోజు? కర్రీ ఊపి పప్పుచారు చాలా బాగుంటుంది. సో చూడాలా మాత్రం అమ్మ మాత్రం పప్పు వేయడంలో మాత్రం అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఇస్తాం మా మమ్మీ. సో బాగా చేస్తాను మాత్రం ఇంటికైతే రాకూడదు తిండికే, మన నాకు పడతాయి. సో నా కోసం మాత్రం మా మమ్మీ చపాతీలు పప్పు ఇంకా రైస్ చేసి నేనైతే ఆమ్లెట్ వేయమన్నా. సో నాకు మాత్రం డైలీ లంచ్లా క్యారెట్ ఇంకా కీర తినే అలవాటు ఉంది. సో అక్కడ వేసే వారికి ఎట్లా 15 minutes టైం పడితే అప్పలప్పుడు తినేసామని మనమైతే వింటున్నాం గాయస్. డైలీ మైండ్ రొటీన్ వచ్చేసి ఎగ్జాక్ట్ 3:30కి సీరియల్ స్టార్ట్ అవుతుంది. 3:30 నుంచి 4:30 వరకు ఇది అయిపోయే వరకు ఇదే నాన్ స్టాప్ మైండ్లో సీరియల్ అయితే నడుస్తుంది. సో అందరి ఇంట్లో మాత్రం సీరియల్ చూసి అలవాటు ఉంటుందేమో. ఇది మనకు చూసి విషయం మనకు కూడా అలవాటు అయిపోతుంది గాయస్, నిజం చెప్పాలనుకుంటే. అంతే కదమ్మా. సో మా మమ్మీ మాత్రం ఏం మాట్లాడతారు, పని చేసేటప్పుడు అయితే డిస్టర్బెన్స్ చేయొద్దు మనం మాత్రం. గాయస్ నా లంచ్ అయితే కంప్లీట్ కాగల మా మమ్మీ మాత్రం పైన బొంతలు హారేసినాం తీసుకొని రాపో అంటే పైకి అయితే వచ్చినా కదా. పైనుంచి చూడొచ్చు మధ్యాహ్నం టైంలో చాలా అంటే చాలా మంచిగా వ్యూ అయితే కనిపిస్తుంది. సో ఆ బ్లూ కలర్ రేకుల షెడ్ కనిపిస్తుంది గాయస్, అదే మా ఇల్లు. సో ఈ 1, 2, 3 ఈ 3 బొంతలు మాత్రం మావే గాయస్. ఇక తీసుకోవడానికి అయితే వచ్చిన మీకు వ్యూ పాయింట్ ఎలా ఉంటుందని చూపిస్తున్నా. నేను మాత్రం మా ఓనర్ వాళ్ళ బిల్డింగ్ పైకి ఎక్కువ శాతం అయితే పైకి రాను గాయస్. చలో ఇక మనం అయితే బొంతలు తీసుకొని అయితే వెళ్తున్నాం. సో వీడియో చూసుకుంటే మాత్రం చూడవచ్చు మెట్ల పైన ఒక సైడ్, ఇక్కడ ఒక సైడ్ అయితే కెమెరా అయితే మనకి ఎక్కడ చూడాలో మనకైతే అర్థమైతే లేదు. సో చలో తీసుకొని అయితే కిందికి దిగుతున్నా గాయస్, మెట్లతోనైతే చూడవచ్చు. సో నాకైతే ఇక్కడ ఉబ్బరం అయితే అవుతుంది బిల్డింగ్ పైన మాత్రం, చాలా అంటే చాలా వేడిగా కొడుతుంది గాలి. సో ఇక ఇంట్లోకి అయితే తీసుకొచ్చి ఇక చైర్ పైన వేసేసిన టైం కూడా ఇక లేట్ అయిపోతుంది, మనం కూడా షాప్కి వెళ్ళాలి కదా. సో ఇక టైం చూపిస్తున్నాం కూడా. సో ఆ బొంతలు అక్కడ వేసేసినాం. ఇక మా మమ్మీకి నచ్చ చెప్పేసినాం చలో వెళ్తున్నామని. చలో ఇక మనమైతే షాప్కి వెళ్దాం, మనకైతే గిరాకైతే కాల్ చేసింది. సో టైం ఇస్. సో గాయస్ నేను వేసుకున్న వాచ్ మొత్తం ఫెజల్ కంపెనీది. సో మా ఫ్రెండ్ కూడా వాళ్ళ మామతో దుబాయ్ నుంచి అయితే తెప్పించాడు. సో వాచ్ మాత్రం అయితే మన ఇండియా వాచెస్ కన్నా ఈ వాచ్ మాత్రం అయితే చాలా చాలా వెయిట్ ఉంది గాయస్. నేను ఫస్ట్ టైం మాత్రం ఇంత కాస్ట్లీ వాచ్ వేసుకున్నా. సో మన మిడిల్ క్లాస్ పీపుల్ అయితే మినిమం ఒక 500 చాలా అంటే చాలా ఎక్కువ బడ్జెట్ మనకి అది. సో వాచ్ మాత్రం చూడండి, లుక్ మాత్రం అయితే చాలా అంటే చాలా బాగుంది కదా. లోపల ముళ్ళు తిరిగేది, దాని లోపల పార్ట్స్ ఉంటాయి కదా అవి కూడా తిరిగేది కూడా ఎంత క్లియర్గా అనిపిస్తుంది అంటే చూస్తే మాత్రం వాచ్ మాత్రం చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది. సో మీకైతే దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. సో ఇక మనమైతే చెప్పే అవసరం లేదు, దుబాయ్లో అయితే మంచి మంచి బ్రాండ్స్ ఉంటాయి. నా చేయలే కూడా వాచ్ మాత్రం అయితే మెరిచిపోతుంది. సో నాకైతే మాత్రం వాచ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా వాడు యూజ్ అయ్యేవాటి ఒక 1 year అవుతుందంట. దాని బ్యాటరీ పికప్ కూడా ఎంత మంచిగా ఉంది వాచ్ది. మన ఇండియాలో అయితే ఒక 2-3 months లోపల అయిపోతాయి గాయస్. ఇక మా ఇంటికి అయితే వచ్చేసిన ఆల్మోస్ట్. చలో మా మమ్మీ అయితే డిన్నర్ అయితే పెట్టేసి మా మమ్మీ కూడా డిన్నర్ చేస్తుంది. టైం అయితే లేట్ అయిపోయింది. సో టీవీ తీసుకుంటే తినే అలవాటు ఉంది. సో చాలా అంటే చాలా చల్లగా వెదర్ ఉంది గాయస్, చూడొచ్చు. టీవీలో మాత్రం అయితే మా వాళ్ళు V6కి అయితే పెద్ద అంటే పెద్ద ఫ్యాన్స్. ఎందుకంటే ఒక రోజు ముందు ఏం జరిగింది ఏంది అవన్నీ చూసే అలవాటు అయితే ప్రతి ఇంట్లో ఉంటుంది. సో న్యూస్ చూడడం చాలా. థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ వీడియో గైస్. ఈరోజు అయితే ఇంతే నా బ్లాగ్ అయితే. సో రేపు మాత్రం నాకు మంగళవారం రేపు ఇంకా క్రేజీ బ్లాగ్ ఇస్తాను. అండ్ గుడ్ నైట్ అండ్ టేక్ కేర్ అండ్ బాయ్.